అమ్మో బాస్ ఇక్కడే ఉన్నాడు. అయ్యో అయ్యో లైట్ డోర్లు ఎరా పెళ్లి కూతురులాగా కలకల్లాడుతూ ఉండే బండిని తీసుకెళ్లి కంపెనీ గుంటలాగా ఖరాబ్ చేసి తీసుకొచ్చావురా. నీతో తెచ్చది బయటికి రా, బయటికి రావు. సారో ఆ కాళ్ళు కాస్త దగ్గర పారేయండి సారు, పట్టేసుకుంటాను. జరిగిన దానికి ఫాదర్ సన్నుని క్షమించి పారేసినట్టు క్షమించి పారేయండి సారు. నరుకుతా చచ్చు సన్నాసి, నువ్వు నాకు సన్నేంటరా? అసలు జరిగిందేంటో చెప్పిస్తావు. బయట బయట నిన్న అసలు ఒక దొంగతో బాధ్యత గాని దొంగని సోదరా శరణు, సారేమి చేయకుండా నువ్వే కాపాడాలి. ఒరే బాబుజీ, నేను ఉన్నాను కదా, జరిగిందంటే వివరంగా చెప్పు. అసలు ఏం జరిగిందంటే సోదరా, ఫకీర్పాలెం నుంచి పునాదిపాడు దాటుతుంటే లెఫ్ట్ నుంచి ఎడ్ల బండి వచ్చింది, రైట్ నుంచి సైకిల్ వాళ్ళు వచ్చారు. బండిని కొట్టి ఎద్దుని చంపావనుకో పాపం కదా, అలా అని సైకిల్ వాళ్ళని చంపావనుకో డబుల్ ది పాపం కదా. అందుకనే అటు తిప్పి ఇటు తిప్పి అటు కొట్టి ఇటు కొట్టి చెట్టు కొట్టా. కాకపోతే లారీ డ్యామేజ్ అయింది తప్ప ఒక్క ప్రాణం కూడా పోలేదు తెలుసా. ఏదో ఒక అరికదల్లే చెప్పేస్తే నమ్మేస్తా అనుకోకు, సంపుతా. ఏకల దాకా నాటు సారా తాగేసి ఏ చెట్టు చేసుంటారా? నాకు అనవసరం రా. దీని మొత్తం రిపేర్ అయ్యే ఖర్చు నీ జీతం నుంచి కటింగ్ చేసేస్తా. సోదరా అయిపోయాను, మొత్తం మునిగిపోయాను, నువ్వే కాపాడాలి. బాసు, మొత్తం సొమ్ము వాడి దాని నుంచి కటింగ్ చేసేస్తే ఏం మిగులుతుంది? నా జీతంలో కూడా కొంచెం కటింగ్ చేసేసుకో. థ్యాంక్ యూ సోదరా. నీలాంటి వాడు మన లారీలో వాళ్ళ మధ్య ఉండడం పోతుల మధ్య రాములో ఉన్నట్టే కదా. అస్సలు నువ్వు ఇక్కడ కాకా పట్టడం ఆపేరా, కొట్టేనంటే టుంకులో టింకరింగ్ చేయించుకుంటావు. సార్ కొత్తలాటో దొంగలు వచ్చేసాయి. ఇవాళ తారీఖు 11 కదా, వచ్చేస్తాయి అనుకుంటూనే ఉన్నా. బాసు, నాతో చిన్న డౌట్. ఏంటి? మద్రాసు నుంచి విజయవాడ వచ్చే ట్రైన్ ఎప్పుడు వస్తుందో, విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే ట్రైన్ ఎప్పుడు వెళుతుందో ఆ స్టేషన్ మాస్టర్ కూడా చెప్పలేడే. ఎక్కడో నీటిలో బయలుదేరిన దొంగలు చెప్పిన రోజుకి చెప్పిన టైంకు టెన్షన్ గా వచ్చేస్తున్నాయంటే ఇందులో కిట్టుకి ఏమిటంటావు? రాంబాబు, వీటిని పంపించే పెద్ద మనిషి యముడికే మొగుళ్ళంటాడు రా. తేడా వచ్చిందనుకో దొంగైనా మనిషి అయినా మొక్కలైపోవాల్సిందే. ఆయన తెప్పటువంటిది. అయినా ఇవన్నీ నీకెందుకురా? వారం రోజులు ట్రిప్పులు తిరిగి వచ్చావు కదా, ఇంకో డబ్బు తీసుకుని జలసా చేసుకోబా. అలాగే బాసు. అయ్యా, తమరిలో ఒక మాట అడగనా? అడిగి సావు. ప్రతి పనివాడిని డ్రైవర్ని ఎక్కడ ఉంచాలో అక్కడ నుంచి దడదడలాడించే మీరు ఆ రాంబాబు గారిని మాత్రం నెత్తికెక్కించుకుంటారు దేనికండి? గురునాథం, ఆడు నిక్కార్సైనడు ముక్కుకు సూటిగా పోయే రకం. పద్ధతిలో తేడా వచ్చిందనుకో నిలదీసి అడిగే కరెక్ట్ మనిషి. అందుకే వీడితో ఎట్టుండాలి. కొట్టు కొట్టని మోకాళ్ళు నొప్పులు పుట్టిందాక కొట్టమని ఇప్పుడు ఉడత కొట్టుడు పిచ్చ కొట్టుడు అంటావా? పెద్ద మగాళ్ళ మాట్లాడు. ఆ కొట్టు నేను కొడితేనా దెబ్బకు టూ పగిలిపోయి. ఎందుకురా నవ్వుతున్నావు? ఓహో, పంపు సరిగా కొట్టలేకపోయారని నవ్వుతున్నావా? చూడు బావా, ఈ లారీ టూ పడింది చిన్న పంచర్ కాదు, ఎలుక బొక్కలా తెలుసుకుని ఎంత సైజు ఉందో. ముందా బొక్కల పుల్లగుచ్చు. ఈ సైజు బొక్కలో తగ్గిపోలేదు సరిపోద్ది, అరిగిపోయిన ఎనపరాడు పెట్టాలి. ఏమో నాకేం తెలుసు. నా ట్యూబ్ సంగతి నేను చూసుకుంటాను, నీ ట్యూబ్ సంగతి నువ్వు చూసుకో. నీ ఇష్టం. నా ఇష్టమే ఉంది బావా, ఇష్టం నీది కష్టం నాది. ఆ సొల్యూషన్ ఏంటి? ఆ ట్యూబులో గమ్మంతా ఒక బొక్కకే పడేస్తే మిగతా బొక్కలకి ఏం చేస్తావు? అసలు ఉన్నదే ఒక ట్యూబు. ఏమిటి పంచాలి? వానపాములాగా మెలికలు తిరిగిపోతావేంటి? బంపర్ రాడ్ లాగా స్ట్రైట్ గా నిలబడవే, స్ట్రైట్ గా. ఏమో బాబు, నిన్ను చూస్తుంటే నాకెక్కడెక్కడో సౌట్లు పట్టి కనిపించిన చోట అంతా చల్లబడిపోద్ది, కనబడే చోట అంతా దాడారిపోద్ది. నా కంటల్లో సొంటి పాలు పడితే కానీ నా ఒళ్ళు చల్లబడదు. అవన్నీ పెళ్లి కూతురు శోభనం గదిలో ఉండాల్సిన లక్షణాలు. చాలే ఊరుకో. కొంటి కోరికలు కోరుకోవడానికి నేనేం కొత్త పెళ్లి కూతున్నా ఏంటి? పంచర్ల పాంచాలి. నువ్వు పంచర్ల పంచాలవో పగబట్టిన పంచాలవో నాకు తెలియదు కానీ ముందు ఈ టైర్కి పంచరే వెళ్ళా. నీ చూపు ఊపు షేపు చూస్తుంటే రేప్ చేద్దాంలో ఉన్నావే. నీ చూపులు కరిగిపోవటం నేనేమన్నా ఐస్ గడ్డను అనుకున్నావా? రాయలసీమలో రాటుదేలి నైజాం వాళ్లకు నమ్మకస్తున్నాయి, ఆంధ్ర వాళ్లకు అభిమానుని కదా. తిక్క తిక్కగా చూసామంటే తిక్క రేగిపోతుంది. వెళ్ళి టైర్కి పంచరే. గురు అటు చూడు. గొంతుల బాయమ్మ కొట్టు. ఆంధ్రలోనే కాకుండా ఆల్ ఇండియాలోనే పర్మనెంట్ గా బండి నడిపే నాకు తెలియకుండా ఎవర్రా ఇది? గొంతుల బాయమ్మని బొంబాయి నుంచి కొత్తగా సరుకు తెచ్చి పెట్టింది గురు. ఓ పట్టు. అరే అరే బాబుజీ, మనం తోలకుండా స్టడీగా నడవాలరా. నేను డబుల్ స్టడీగా ఉన్నాను గురు, నీ సంగతే చూసుకో. చెల్లెమ్మకి తెలిసిందంటే చీపురు గట్ట తిరగా.
రాజమండ్రి నుంచి హైదరాబాద్ వెళ్లే రూట్ లో మనం బెంచ్ బండి ఎలా స్టడీగా నడుపుతాం అలా ఉన్నాను నేను. స్టడీ స్టడీ పడిపోతావు. చెల్లెమ్మ జాగ్రత్త. చెల్లాయ్ చెల్లాయ్ స్టడీరా వచ్చేసింది. చెల్లెమ్మ స్టడీ. వచ్చేసావా అన్నయ్య? ఇవాళే వచ్చేస్తామని సాయంకాలం నుంచి ఎదురు చూస్తున్నాను. ఆలస్యమైంది. నేనేమో సాయంకాలం వచ్చానమ్మా. వాడేమో నేను చెల్లెమ్మ చేతి ఉండేది చాలా రోజులైంది నేను వస్తాను ఆలస్యం చేశాడమ్మా. లేదమ్మా లక్ష్మి, ఆలస్యానికి కారణం నేను కాదు, రాంబాబే. ఆఖరి రౌండ్ అని చెప్పి. ఆఖరి రౌండా? ఏమిటి బాబ్జీ నేను అనేది? నువ్వు నోరు మీద నేను చెప్తాను. అది కాదు చెల్లెమ్మా, లారీ మీద ఆఖరి రౌండ్ అని వాడి అభిప్రాయం. నోరు మీద తుప్పలో దుప్పిని పట్టిన ఆయన దప్పికి తీరలేదు. తాగి ఆలస్యం చేసింది నువ్వే కదరా. ఏం బాబ్జన్నయ్య సారా తాగొచ్చారా? నేను ఫ్రెండ్ కోసం పాయిజన్ తాగే టైప్ అమ్మా. అలాంటి సారా తాగమంటే తాగకుండా ఉంటానా? ఆడ ఒకటైతే నేను రెండు, నేను రెండైతే 4. బుర్రి పలువులు బర్రెలు పట్టిన ఆయన నేను తాగానంటే వింటరా. సారా తాగర బచ్చాని ఫుల్ గా తాగింది నువ్వే కదరా. లేసో రాను, నువ్వు మర్చిపోవు. మందు మీద ఉన్నా కదా. నేను కదా నువ్వే. చాలే ఊరుకోండి. ఒకళ్ళొకళ్ళు అనుకోవడం ఎందుకు? ఇద్దరు కలిసి తాగొచ్చారు. నేను మీతో మాట్లాడను అంతే. నువ్వే కదా తాగించా. చలే 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 ఈ ఒక్కసారి క్షమించేసామా, ఇంకెప్పుడు తాగాం. క్షమించు తల్లి. కావాలంటే ఇద్దరు గుంజులు చేస్తామమ్మా. తీరా 1 4 9 12. చాలే ఆపండి మీ కోతి వేషాలు. రండి భోంచేద్దురు గాని. చెల్లెమ్మ చేత్తో వండిన చేప కూర తింటుంటే ఓహో. కావాలంటే 2 ముక్కలు ఎక్కువ వేయించుకో, ఇంకాస్త పులుసు వేయించుకో, కానీ కాకపట్టుకో. దెయ్యము భూతం వస్తున్నట్టుంది. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం వీరాంజనేయం వీర హనుమాన్ భక్త హనుమాన్ మారుతి అంజనాదత్రయ ఆంజనేయ వైపుతా మారుతి అనంతకోటి బ్రహ్మాండ నాయక మహారాజాదిరాజ యోగిరాజ ప్రప్రభ స్వరూప ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు షిరిడి సాయినాథ్ మహారాజ్ కి జై. దొరికింది దెయ్యం, దెయ్యం భూతం విశేషం. పట్టుకో, దొరికిపోయింది, చెత్త దొరికిపోయింది. ఎవరి అమ్మాయి? అమ్మాయా? అమ్మాయా? పైకి మగ దొంగ అనుకున్నాను, ఆడ దొంగనమాట. అది కాదండి. వద్దు, గేరు మార్చద్దు. ఏదో కొట్టేద్దామని వచ్చి నేను పట్టుబట్టేసరికి కట్టుకథలుతున్నావు. నట్టు బిగించగలను. పద పోలీస్ స్టేషన్ కి. పదవే. ఏమండి సరస్వతి తోడండి, నేను దొంగను కాను. పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళదని మీ అన్నయ్య చెప్పండి. కట్టుకథలు చెప్పుకో, రోడ్డు చుక్కుంటానంటే రోడ్డు మీద పడతావు. నువ్వు ఉండన్నయ్య. అసలు మీరెవరండి? ఏ ఊరు మీది? ఇక్కడికి ఎందుకు వచ్చారు? నా పేరు గౌరీ అండి. మాది ఇక్కడికి దగ్గరలోనూ పల్లెటూరు. మా అమ్మ నాన్న నన్ను ముసలాడికిచ్చి కట్టేయాలని చూశారు. నేను ఎంత చెప్పినా ఒప్పుకోవడం లేదు. అందుకే పారిపోయేసాను. ఇక్కడికి వచ్చేసరికి చీకటైపోయింది. ఈ ఊళ్ళో నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారండి. ఇక్కడ పంచర్ కొట్టి పెట్టుకున్న పాంచాలి నాకు దూర బంధువు అవుతుంది. తను ఇక్కడే ఉన్నది కదా అని వెతుక్కుంటూ వచ్చానండి. పాంచాలి పరమానందంలో మా అన్నయ్యకి బాగా తెలుసు. అవతల వీధిలోనే వాళ్ళ షాపు. అన్నయ్య పాపం, మనకు తెలిసిన వాళ్ళ అమ్మాయి కదా, రాత్రికి ఇక్కడే పడుకొనిద్దాం, పొద్దునే పంపించేయచ్చు. రాగౌరి. ఎందుకైనా మంచిది, చాలా జాగ్రత్తగా ఉండాలి చెల్లాయి. మొత్తం బట్టలన్నీ పట్టుకుపోయాక ఆ అమ్మాయిని అరెస్ట్ చేయమని పోలీసు వాళ్ళతో చెప్పడానికి నేను అండర్వేర్ తో వెళ్లాల్సి వస్తుంది స్టేషన్ కి. అగ్గి పెట్టదామంటే కాల్ చేసిన పొలంలో పెట్టేస్తావా? ఏంటక్క రోజు రకంగా చెప్తావు? నేను నువ్వే కదా బల్బు వెలుగుతుందో లేదో చూసి తీసుకురామన్నా. బుద్ధి రాబోలు సరే, వాడికి ఏం తెలుసు? చంటి కుర్రాడు ఏ టమాటా తెస్తాడు, లోపలికి కొట్టు చూడు. నువ్వు దామ్మా. బల్బు వెలుగుతుందో లేదో చూసి తెచ్చావన్నమాట. అగ్గి పుల్లలు వెలుగుతున్నాయో లేదో కాల్చి చూసి తెచ్చావన్నమాట. అగరబత్తుల స్టాండ్ ఎక్కడ? లోపల ఎక్కడుందో చూడు. ఆకలిగా ఉందని నేనే తినేసా. అగరబత్తి స్టాండ్ తినేసావా? అగరబత్తి స్టాండ్ అంటే మనకు వచ్చి వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలి. పాలు కావాలంటే బర్రెని, మాంసం కావాలంటే గొర్రెని తినేటట్టున్నాడు. అరే నాన్న ఇలా రామ్మా. నవ్వకురాయి దండం పెడతాను. ఒరే పని చేయరా, ఈ 5 రూపాయలు తీసుకెళ్లి ఎలుకల మందు కొనుక్కరమ్మా. జాగ్రత్తగా తీసుకురా నాయన. పని చేస్తుందో లేదో అగ్గి పుల్లని టెస్ట్ చేసి మరీ తీసురా. అయిపోతావు. గౌరమ్మ, ఏమిటి గౌరమ్మ హఠాత్తుగా ఇట్టా వచ్చావు? గాలి కొట్టిన టైర్లా ఉండేదానివి ఇలా పంచర్ పడ్డ ట్యూబులా అయ్యావేమిటి? మీ అన్నయ్య బాగున్నాడా? అందరూ బాగున్నారు గాని
నువ్వెలా ఉన్నావు? పంచర్ కొట్టేలా ఉంది. బావెలా ఉన్నాడు? నేను బాగానే ఉన్నాను కానీ ఏంటి గురువా మా గౌరమ్మతో వచ్చేటి? ఆ, రాత్రి ఆ చిక్కిరి బుక్కు నా కొంపలో దూరింది. దొంగేమో అని పట్టుకున్నాను. తీరా విచారించాక తెలిసింది నీ పంచర్ కుట్టు తాలూకా అని. ఏమైనా నువ్వు చాలా అదృష్టవంతుడు గురు, నీకు భలే దొరుకుతారు. సరే సరే, నాకు పనుంది, వస్తా. ఇదిగో ఇప్పటికైనా అర్థమైందా నేను దొంగని కానని? కేడీవి కాదని ప్రస్తుతానికి అర్థమైంది. అయినా నిన్ను కంట కనిపెడుతూనే ఉండాలి. వస్తా. ఏం మనిషో ఏమిటో, ఆడపిల్లనైనా చూడకుండా రాత్రి నన్ను దొంగ దొంగని గట్టిగా పట్టుకుని నలిపి పారేశాడు. ఒరే, 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 బండెక్కక ముందే బాటలు ఎత్తావేంట్రా? ఇదిగో నువ్వు మందు కొట్టక ముందే బండెక్కేవనుకో, తిరిగి వచ్చేసరికి ముందు హెడ్ లైట్ నుంచి వెనక నెంబర్ ప్లేట్ వరకు ఏది మిగలదు. తేడా వచ్చేస్తుంది. బాటలు మరి సోదరా, ఒంటరి వాడిని. నా కంపెనీ ఇచ్చినా కిక్ ఇచ్చినా మందే ఇవ్వాలి. అలా ఏడ్చే బదులు తొందరగా పెళ్లి చేసుకోవచ్చు కదరా. నాలాంటోడికి పెళ్లి కాకపోయినా పర్వాలేదు, ఎందుకంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటాను కనుక. అమ్మమ్మ, పెళ్లి చావులాంటిది. అక్కడ ఎక్కేది పల్లకి, ఇక్కడ ఎక్కేది పాడి. నాకు పెళ్ళొద్దు సోదరా. ఒరే, రాసి పెట్టుంటే నువ్వు వద్దుని ఏడ్చినా ఎలా జరగాలో అలా జరిగి తిరుగుతుంది. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.